कृष्ण प्रेष्ठाय भक्ति वेदांता स्वामी नीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। 50 రూపాయలదేనా? ఈ రోజు మనము జగన్నాథ్ స్వామి లీలల గురించి తెలుసుకుందాము. ముందుగా జగన్నాథ్ స్వామి ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. జగన్నాథ్ స్వామి చాలా ఓల్డెస్ట్ డైటీ, అంటే ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. ఆ తర్వాత చాలా దయామయుడు ఈ జగన్నాథ్ స్వామి. అత్యంత దయామయుడు మరియు అత్యంత ప్రాచీనమైన విగ్రహం అన్నమాట. ఆ జగన్నాథ్ స్వామి ఎలా ఆవిర్భావం చెందారు, జగన్నాథ్ స్వామికి జగన్నాథ్ పురిలో ఎవరు ఆ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు, వాటి గురించి మనము ఈ రోజు తెలుసుకుందాము. ఇంద్రద్యుమ్న మహారాజు అని ఉండేవారు. ఆయన మాలవ రాజ్యానికి రాజుగా ఉండేవారు. అతని రాజ్యానికి రాజధాని అవంతి నగరం అన్నమాట. ఇంద్రద్యుమ్న మహారాజుకి ఏమని అనిపిస్తుంది అంటే, నేను ఈ జగత్తులోని అత్యంత ప్రభావితమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రాముఖ్యమైన భగవంతుని తీర్థ స్థలాన్ని కనుక్కొని అక్కడ ఆ భగవంతుడికి నేను ఒక టెంపుల్ ని కట్టి నా జీవితాన్ని ఆ టెంపుల్ దగ్గరే నేను గడపాలి అని అనుకుంటారనమాట. అనుకొని తన మంత్రులను మరియు పురోహితులను అందరినీ పిలిపించి తన కోరికని చెప్తారనమాట. చెప్పగానే అక్కడికి చాలా మంది పండితులు వస్తారనమాట. వచ్చి ఏమని చెప్తారు అంటే, ఓ రాజా, మేమన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాము. అన్నిట్లోకి ఉత్కల రాజ్యంలో ఉన్నటువంటి నీలాచల క్షేత్రంలో ఉన్నటువంటి నీలమాధవ విష్ణుమూర్తి అవతారము, నీలమాధవని గొప్ప క్షేత్రము అని చెప్తారనమాట. అని చెప్పి, ఓ రాజా, మీరు ఆ నీలమాధవుడికి గుడి కట్టించండి, ఆ విధంగా మీరు మీ జన్మను ధన్యం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు ఏం చేస్తారు అంటే, తన మంత్రులతో వెంటనే మనం అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయండి అని చెప్తారు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క మంత్రి ఏమంటారంటే, రాజా, మనము డైరెక్ట్ గా వెళ్ళొద్దు, అది ఎక్కడ ఉంది అనేది కూడా మనకి కరెక్ట్ గా, ఆ గుడి ఎక్కడ ఉంది అనేది మనకి కరెక్ట్ గా తెలియదు. ముందు నా కజిన్ బ్రదర్ ఉన్నారు, నా బ్రదర్ ఉన్నారు విద్యాపతి అని, అతను కూడా గొప్ప వైష్ణవుడే. ముందు విద్యాపతిని పంపిస్తాను నేను. విద్యాపతిని పంపిస్తే అక్కడ అతను వెళ్ళి కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది గుడి అనేది తెలుసుకొని మనకి మళ్ళీ చెప్తారు. తర్వాత మనం వెళ్తే మంచిది అని అంటారనమాట మంత్రి. అంటే కన్నా ఇంద్రద్యుమ్న మహారాజు సరే అని అంటారు. విద్యాపతిని పిలిపించి, నాయన నువ్వు నీలమాధవ గుడి ఎక్కడుందో కనుక్కొని రా అని చెప్తారనమాట. ఈ విద్యాపతి కూడా ఎంతో సంతోషపడతారనమాట. ఎందుకు అంటే, అతని గొప్ప వైష్ణవుడు. ఇంకా ఇటువంటి అంటే రాజు టెంపుల్ కట్టించాలని చూస్తున్నారు, దానికి నన్ను సేవ చేయమంటున్నారు అని ఎంతో ఆనందంగా అతను ఒప్పుకొని మంది మార్బలాన్ని తీసుకెళ్లి వెళ్తారనమాట, కనుక్కోవడానికి వెళ్తారు. అలా చాలా రోజులు చాలా నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఒడిశాకు వస్తారు. ఉత్కల రాజ్యం అని అంటారు, ఇప్పుడు అది ఒడిశా. అక్కడ మహానది రివర్ ఉంటుంది. మహానది దాటుతారనమాట ఈ విద్యాపతి, సైనికులు అందరూ. ఆ నదిని దాటగానే అక్కడ ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట. అప్పుడే విద్యాపతికి అర్థమైతుంది, నేను వెతుకుతున్న తీర్థస్థలము ఇదే, నీలమాధవుడు ఉండే స్థలము ఇదే నీలాచల క్షేత్రము అని అర్థమైతుంది. ఎందుకు అర్థమైతుంది అతనికి అంటే,
అక్కడ జంతువులు విరోధి భావంలో ఉండే జంతువులు కూడా పరస్పరంగా ఆలింగనం చేసుకుంటా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక పులి, జింక అనేటివి రెండు వైరం ఉంటుంది. న్యాచురల్ గానే వాటికి వైరం అనేది ఉంటుంది. కానీ అక్కడ మాత్రము పులి, జింక కూడా రెండు ఆలింగనం చేసుకుంటాయన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక జగత్తులోనే ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది భూలోక వైకుంఠము. నేను ఈ ప్రదేశానికి రాజు నన్ను ఏ పని మీద అయితే పంపించినాడో అది నేను కనుక్కోగలిగినాను అని చెప్పి అక్కడికి అనుకుంటాడనమాట. అనుకోగానే అక్కడ నీలాచల పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతం మీద ఒక పెద్ద వట వట వృక్షం ఉంటుంది. ఆ వట వృక్షం పక్కనే రోహిణి కుండ అనేది ఉంటుందన్నమాట. ఆ రోహిణి కుండ అనేది ఏంటి అంటే భగవంతుని యొక్క కృప ద్రవ్య రూపంలో ఉంటుంది. ఎవరైనా సరే ఆ రోహిణి కుండలో స్నానం చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని చెప్పి పురాణాలలో రాసి ఉందన్నమాట. ఈ విద్యాపతికి ముందే చెప్పింటారనమాట. ఏమని చెప్పింటారంటే ఆ నీలమాధవుడిని సేవ చేసేది సవరా జాతి వాళ్ళు, అంటే ఆటవికులు సేవ చేస్తున్నారు అని తెలుసుకుంటాడు విద్యాపతి. ఎప్పుడైతే ఈ విద్యాపతి మరియు మిగతా వాళ్ళందరూ వచ్చారో అక్కడ ఉన్న సవరా జాతి వాళ్ళు అందరూ వస్తారనమాట. వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళ రాజు దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట వాళ్ళు. సవరా జాతికి చెందిన వ్యక్తులు. వాళ్ళు వాళ్ళ నాయకుడి దగ్గరికి అతన్ని తీసుకెళ్తారు. విద్యాపతిని తీసుకెళ్తే అప్పుడు ఆ నాయకుడి పేరు విశ్వవసు. సవరా జాతి ప్రజల యొక్క నాయకుడు విశ్వవసు అన్నమాట. ఆయన పడుకొని ఉంటారనమాట. ఆ టైంకి పడుకొని ఉంటారు. ఆ విశ్వవసు యొక్క కూతురు లలిత. ఆమె వీళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని అతిథి మర్యాదలన్నీ చేస్తుందన్నమాట. తర్వాత రాత్రి అయిన తర్వాత విశ్వవసు లేస్తారు. ఆ నాయకుడు లేచి వాళ్ళని పలకరిస్తారు. చాలా సంతోషము, మీరు ఎన్ని రోజులు కావాలంటే ఇక్కడ అన్ని రోజులు ఉండండి అని చెప్తారనమాట. ఆయన వెళ్ళిపోతారు. నైట్ ఇంట్లో ఉండరు, వెళ్ళిపోతారనమాట. మళ్ళీ మార్నింగ్ రిటర్న్ వస్తారు. ఆయన విద్యాపతి ఏమని గమనిస్తాడు అంటే ఈ నాయకుడు రోజు రాత్రి ఎక్కడికో వెళ్తున్నారు, తర్వాత పగలు ఇంటికి తిరిగి వస్తారు, పగలంతా నిద్రపోతారు అని అర్థమవుతుంది అతనికి. అప్పుడు విద్యాపతి ఏమని అర్థం చేసుకుంటారంటే ఇతను పర్సనల్ గా వెళ్ళి నీలమాధవుడికి సేవ చేసుకుని వస్తున్నాడు, రహస్యంగా వెళ్తున్నారు, ఎవరితోనూ చెప్పట్లేదు అని అర్థమవుతుంది. అప్పుడు విద్యాపతి ఏం చేస్తాడు, వాళ్ళ కూతురు విశ్వవసు కూతురు లలిత ఉంటుంది కదా, ఆమెను అడుగుతారనమాట. ఎందుకు మీ నాన్నగారు రోజు రాత్రిపూట బయటికి వెళ్తున్నారు అని. అంటే కన్నా ఆ విషయం అడిగినందుకే నన్ను మా నాన్నగారు లాగిపెట్టి కొట్టినారు నన్ను. అంటే మరి నువ్వేం చేస్తావు అంటే నేను పొద్దున్నే అడవిలోకి వెళ్ళి రకరకాల సుగంధపు పూలని సేకరిస్తాను, రకరకాల పండ్లని సేకరిస్తాను, పూజా సామాగ్రి మొత్తం సేకరించి ఒక సంచిలో పెడతాను. అది మా నాన్నగారు రాత్రి తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది తెలియదు అని చెప్తుంది అనమాట. అంటే కన్నా అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఆ తర్వాత విద్యాపతి గొప్ప వైష్ణవుడు, మంచి లక్షణాలు ఉన్నాయి అని చెప్పి విశ్వవసు ఏం చేస్తారు అంటే వాళ్ళ కూతురికి లలితకి విద్యాపతికి వివాహం చేద్దాము అని అనుకుని విద్యాపతిని అడిగితే సరే అని అంగీకరిస్తారనమాట. అప్పుడు లలితకి విద్యాపతికి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత లలితని అడుగుతారనమాట, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు, నాకు తెలియాలి, నాకు తెలుసు మీ నాన్నగారు ఇట్లా నీలమాధవుని సేవ చేయడానికి వెళ్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళమను అని చెప్తారనమాట. చెప్తే కన్నా అప్పుడు ఆమె అంటుంది, అసలు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితేనే నన్ను కొట్టారు, మిమ్మల్ని తీసుకెళ్ళమంటే ఒప్పుకుంటారా అని అంటుందన్నమాట. అంటే గానీ అప్పుడు విద్యాపతి ఇంకా అలక పాన్ పెక్కుతాడనమాట. నువ్వు నాకేం చేస్తావో తెలీదు, నేను నీలమాధవుని చూడాలి, ఆ నీలమాధవుని చూసేంత వరకు నేను తిండి తినను, నీళ్లు తాగను అని చెప్పి పస్తుంటాడనమాట. ఇంకా భర్త పస్తు ఉన్నాడు కదా అని చెప్పి లలిత కూడా ఏం తినకుండా పస్తులుంటుంది. వీళ్ళిద్దరూ ఏమి తినరు. లలిత మార్నింగ్ వెళ్ళి పూలు పండ్లు తీసుకొని వస్తుంది కదా, అది కూడా ఏం చెయ్యదనమాట. అప్పుడు విశ్వవసుకి ఏమైందమ్మా, మీ ఇద్దరికి ఏమైంది, ఎందుకు నువ్వు పూలు అవి కూడా సేకరించటం లేదు,
ఏం కావాలి చెప్పు, ఏం చేయాలి, నువ్వు నా కూతురివి కదా, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను, చెప్తాను అని అంటారనమాట. అంటే అప్పుడు లలితాదేవి చెప్తుంది, ఇలా మా ఆయన మీ వినీలమాధవుని దర్శనం చూడాలనుకుంటున్నారు అని అంటుందన్నమాట. ఫస్ట్ ఒప్పుకోరు, కానీ ఇంకా తప్పదు కదా, అల్లుడు కదా అన్నట్టు, సరే నేను తీసుకెళ్తాను, కానీ ఒక కండిషన్, కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను, దానికి ఓకేనా అని అడుగుతారనమాట. అంటే గన అప్పుడు విశ్వవసు అలా చెప్పేసరికి విద్యాపతి ఫస్ట్ నేను మీ నీలమాధవ్ని చూడాలి అని చెప్పి, సరే అట్లా నన్ను ఎట్లాగైనా సరే తీసుకెళ్ళండి అని అంటారనమాట. సరే అయితే అని చెప్పి ఈ రోజు రాత్రి వెళ్దాము అని చెప్తాడు. చెప్తే ఈ విద్యాపతి ఏం చేస్తాడు, ఆయన రాజపురోహితుడు కదా, పొలిటీషియన్ కదా, కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని గింజలు తీసుకుంటాడనమాట. కొన్ని గింజలు తీసుకొని దారి పొడుగు ఆయనకి కళ్ళకి గంతలు కట్టినా కూడా ఏం చేస్తారు అంటే దారి పొడుగున ఆ గింజలు వదులుతా పోతాడనమాట. కొన్ని రోజుల తర్వాత అవి మొలక వస్తుంది, దాన్ని బట్టి నేను రూట్ కనుక్కోవచ్చు అని చెప్పి ఆ విధంగా చేసుకొని వెళ్తారనమాట. వెళ్తే అక్కడికి తీసుకెళ్తారు, నీలమాధవ దగ్గరికి విద్యాపతిని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లి చూపిస్తారు, అక్కడ ఎంతో తేజోవంతంగా ఉంటుంది ఆ నీలమాధవుడి విగ్రహము. ఇతను పూజ చేస్తా ఉంటాడు. సవర నాయకుడు విశ్వవసు పూజ చేస్తుంటారు. అతనికి అసలు ఎలా పూజ చేయాలో కూడా తెలియదు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ధూపం ఇస్తాము, తర్వాత దీపం ఇస్తాము, తర్వాత పూలు ఇస్తాము, అలా ఒక క్రమంగా చేస్తాము. కానీ ఆయన ఫస్ట్ దీపం ఇస్తాడు, తర్వాత పూలు ఇస్తాడు, తర్వాత ధూపం ఇస్తాడు. ఎలా పడితే అసలు ఒక అంటే అతనికి ఎలా చేయాలనేది కూడా తెలియదు. కానీ కూడా నీలమాధవుడు వాళ్ళ సేవని స్వీకరిస్తున్నాడనమాట. విద్యాపతి ఎంతో సంతోషపడతాడు. అంటే ఆ భగవంతుడికి ప్రేమ ఉంటే అసలు విధి విధానాలు కూడా పట్టించరు. భావగ్రాహి జనార్దన అనుకుని, ఎంతటి అదృష్టం వచ్చింది నీకు విశ్వవసుకి, ఎంతటి అదృష్టము అని చెప్పి మెచ్చుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారనమాట. కొన్ని రోజులకి అవి మొలకలు అనేటివి వచ్చేస్తాయి. ఆ తర్వాత విద్యాపతి ఆ రూట్ అనేది తెలుసుకుంటారనమాట. ఎప్పుడైతే రూట్ తెలుసుకుంటారో లలితకి విశ్వవసుకి చెప్పేస్తారనమాట, ఇట్లా నేను రాజపురోహితుణ్ణి, నేను రాజు పంపించగా వచ్చాను, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇంద్రద్యుమ్న మహారాజ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటారనమాట. అప్పుడు విశ్వవసు చాలా కుంగిపోతారనమాట, చాలా బాధపడతారు, నన్ను మోసం చేశారే అని అనుకుంటారు. కానీ కూడా అతను ఎందుకు అలా దొంగతనంగా సేవ చేస్తా ఉంటారు నీలమాధవుడికి, ఎవ్వరికి తెలియకుండా ఎందుకు రహస్యంగా సేవ చేస్తుంటారు అంటే, ఒకసారి నీలమాధవుడే విశ్వవసుకి చెప్పింటారనమాట, ఓ సవరా ఓ సవరా, ఇన్నాళ్ళు నేను మీ దగ్గర సేవ తీసుకున్నాను కదా, ఇక మీదట నేను ఒక రాజు దగ్గర సేవ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. కొన్ని రోజుల్లో ఒక రాజు వస్తారు, అతని దగ్గర నేను సేవ తీసుకుంటాను అని చెప్తుంటారనమాట. కానీ ఈ విశ్వవసు నీలమాధవుని తన సొంత కొడుకులాగా చూసుకుంటా ఉంటారనమాట. వాత్సల్య భావంలో ప్రేమిస్తా ఉంటారు. కాబట్టి ఎవరి రానివ్వకుండా, ఎవరికి తెలిస్తే మళ్ళీ నా సేవ వెళ్ళిపోతుంది, నాకు దూరం అయిపోతాడు నీలమాధవుడు అని చెప్పి అలా రహస్యంగా సేవ చేస్తా ఉంటాడనమాట విశ్వవసు. కానీ మనం ఎంత దాచిపెట్టాలనుకున్నా కూడా భగవంతుడు చెప్పిందే జరుగుతుంది అని చెప్పి మనసుని గట్టి చేసుకుంటారు అనమాట విశ్వవసు. తర్వాత ఈ విద్యాపతి ఇంద్రద్యుమ్న మహారాజ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే పలానా దగ్గర ఉంది, నేను చూశాను అని చెప్తారు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో సంతోషపడతారు. ఇప్పుడే వెళ్దాము అని చెప్పి అందరినీ పిలుస్తారు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెప్తారనమాట, మీలో ఎవరెవరు రావాలనుకుంటున్నారో అందరూ రండి, అందరినీ తీసుకెళ్తాను అంటే సగం మొత్తం రాజ్యం అంతా ఖాళీ అవుతుంది. అందరూ వెళ్ళడానికి రెడీ అవుతారనమాట. వాళ్ళు బయలుదేరే టైంకి అక్కడికి నారద ముని వస్తారనమాట. నారద ముని రాగానే ఇంద్రద్యుమ్న మహారాజు ఇంకా సంతోషపడతారనమాట. సంతోషపడి, ఊరికినే రారు గొప్ప భక్తులు, మీరు వచ్చారంటే నాకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి నారదమునికి ప్రేయర్ చేస్తారంట. ఏమని ప్రేయర్ చేస్తారంటే, ఓ నారదముని, నేను ఇట్లా నీలమాధవుడికి టెంపుల్ కట్టించాలని అనుకుంటున్నాను, అది పూర్తయ్యేంత వరకు ప్లీజ్ దయచేసి నాతోనే ఉండండి అని రిక్వెస్ట్ చేసుకుంటారనమాట. అప్పుడు దానికి నారదముని ఒప్పుకుంటారు. అందరు కలిసి బయలుదేరుతారు ఉత్కల రాజ్యానికి, అంటే ఒడిశా, ఇప్పుడు ఒడిశా అనమాట. బయలుదేరుతారు. చాలా నెలలు పడుతుంది వెళ్ళడానికి.
అక్కడికి వెళ్ళగానే అక్కడ మహానది రివర్ అనేది వస్తుంది. ఆ మహానది రివర్ ని క్రాస్ చేస్తారు. క్రాస్ చేసిన తర్వాత అక్కడికి వీళ్ళంతా గుడారాలు ఏర్పరచుకుంటారు. అక్కడ ఒడిశా రాజు వస్తారనమాట. ఎందుకు అంటే ఇంద్రద్యుమ్న మహారాజు సామ్రాట్, చక్రవర్తి. తన కింద ఉండే రాజులే వీళ్ళంతా అన్నమాట. కాబట్టి చక్రవర్తి వచ్చారు కదా అని చెప్పి ఆ సామంత రాజు కూడా అక్కడికి వస్తారు. ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానిస్తే ఏమైంది ఇక్కడ అంత ముందులా లేదే అని చెప్పి అడుగుతారు విద్యాపతి. అడిగితే ఇంతకు మీరు వచ్చేకి కొన్ని రోజుల ముందే ఒక పెద్ద ఇసుక తుఫాన్ వచ్చేసింది. ఆ ఇసుక తుఫాన్ వల్ల ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా ఆ ఇసుకతో కప్పబడిపోయింది అని చెప్తారనమాట. మరి నీలమాధవుడు అని అడిగితే నీలమాధవుడు కూడా ఆ గోల్డెన్ శాండ్, బంగారు రంగులో ఇసుక తుఫాన్ వస్తుందన్నమాట. ఆ గోల్డెన్ శాండ్ తో మొత్తము కప్పబడిపోయారు, అంతర్ధానం అయిపోయారు నీలమాధవుడు అని చెప్తారనమాట. వీళ్ళు అంతగా కష్టపడి అక్కడికి వస్తే అక్కడ చూస్తే నీలమాధవుడు ఉండరు. ఈ ఇసుక తుఫాను వల్ల నీలమాధవుడు కప్పబడి ఉంటారనమాట. అప్పుడు ఇంకా రాజు చాలా బాధపడతారు. ఇంకా నా జీవితమే వేస్ట్ కదా, నేనెందుకు బతికుండాలి అన్నట్టు తను ఇంకా ప్రాణత్యాగం చేసుకోవడానికి రెడీ అవుతారనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఆ జగన్నాథ్ పురికి క్షేత్రపాలకుడు శివుడు అనమాట. శివుడు ఉంటారు. శివుడు వెంటనే నారద మునికి చెప్తారు, రాజుని కాపాడు, రాజుకి ధైర్యం చెప్పు, తన వల్లనే జగన్నాథ్ పురిలో జగన్నాథుడికి గుడి అనేది వస్తుంది, తనకి ధైర్యం చెప్పు అని చెప్తారనమాట నారద మునికి. చెప్తే ఆ విధంగానే చెప్తారు. ఆ తర్వాత ఆకాశవాణి కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఓ రాజా, ఇంద్రద్యుమ్న మహారాజా, నువ్వు ఇంకా ఈ నీలమాధవుని నువ్వు ఇంకా చూడలేవు, కానీ నీలమాధవుడే దారు బ్రహ్మగా వస్తారు. ఆ దారు బ్రహ్మకి నువ్వే టెంపుల్ కట్టించాలి అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది అనమాట. అంటే ఈ నీలమాధవుడు బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఉంటాయన్నమాట. బ్రహ్మదేవుడి ఫస్ట్ 50 సంవత్సరాలలో భగవంతుడు ఎలా ఉంటాడు అంటే నీలమాధవ రూపంలో ఉంటారనమాట. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు గడిచిపోతాయో నెక్స్ట్ 50 సంవత్సరాలలో నీలమాధవుడే దారు బ్రహ్మగా వస్తారనమాట. దారు బ్రహ్మ అంటే, దారు అంటే కలప, చెక్కతో చేసిన విగ్రహం అన్నమాట. దారు బ్రహ్మగా వస్తారు. ఎందుకు అంటే దారు బ్రహ్మ రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు అత్యంత దయామయుడు, అత్యంత కరుణామయుడిగా ఉంటారు. కాబట్టి బ్రహ్మదేవుడి మొదటి 50 సంవత్సరాలలో కంటే నెక్స్ట్ 50 సంవత్సరాలలో పాపాలు అనేటివి పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని ఉద్ధరించాలంటే భగవంతుడు అత్యంత దయామయుడిగా ఉండాలి. కాబట్టి నేను దారు బ్రహ్మగా వస్తాను అని చెప్పుంటారనమాట భగవంతుడు. ఆ విషయమే ఆకాశవాణి చెప్తుంది. మరి ఏం చేయాలి నేను అని అంటే, ఓ రాజా, మీరు 1000 అశ్వమేధ యాగాలు చెయ్యండి అని చెప్తుంది ఆకాశవాణి. చెప్తే మీకు 1000 అశ్వమేధ యాగాలు చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తుంది అనమాట ఆకాశవాణి. అలా చెప్పగానే మరి ఆ తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజ్ మళ్ళీ ఉత్సాహంతో అశ్వమేధ యాగాలు చేస్తారనమాట. 1000 చేయమంటారు, 1000 చేస్తారు. ఎన్నో వేల లక్షల ఆవుల్ని దానం ఇస్తారనమాట. ఆ ఆవుల్ని ఉంచే చోటు, ఆ ఆవుల యొక్క బరువుకి ఏమవుతుంది అంటే ఆ చోటంతా కిందికి, ఆ భూమి కిందికి పోయి ఒక సరోవరం లాగా ఫామ్ అవుతుంది అనమాట. అక్కడే గోమాతలు మూత్రము అవన్నీ చేసుంటాయి అన్నమాట. అంటే అంత పవిత్రమైన ప్లేస్ అన్నమాట అది, ఆ సరోవరం అనేది. దాన్ని ఇంద్రద్యుమ్న సరోవర్ అని కూడా అంటారు. మనము జగన్నాథ్ పురికి వెళ్ళినప్పుడు చూడొచ్చు ఇంద్రద్యుమ్న సరోవర్ ని. ఆ తర్వాత 1000 అశ్వమేధ యాగాలు కంప్లీట్ చేస్తారన్నమాట. 1 కాదు, 2 కాదు, 1000 అశ్వమేధ యాగాలు చేస్తారు. ఎన్ని రోజులు పట్టింటుందో మరి ఇంద్రద్యుమ్న మహారాజుకి. ఆ 1000 అశ్వమేధ యాగాలు పూర్తి అవగానే ఆ యజ్ఞకుండంలో నుంచి నరసింహస్వామి వస్తారనమాట. నరసింహస్వామికి కూడా అక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే నీకు ఎటువంటి విఘ్నాలు ఉండవు అని అది మనకు ప్రతీక అనమాట. నరసింహస్వామి అనుగ్రహం ఉంది అంటే ఏదైనా సాధించగలుగుతారనమాట. ఆ విధంగా నరసింహస్వామి యొక్క టెంపుల్ కూడా అక్కడ జగన్నాథ్ పురిలో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఆకాశవాణి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది అంటే, రాజా, నువ్వు నీ యజ్ఞాలు చక్కగా చేశావు,
నీకు మెర్సీ అనేది వచ్చింది ఇక్కడే సముద్ర తీరంలో. అంటే ఒరిస్సా ఎక్కడ ఉంటుంది? బే ఆఫ్ బెంగాల్ ఆ తీరంలో ఉంటుంది. ఆ సముద్రంలో ఒక పెద్ద దుంగ ఒకటి, కలపది చెక్కది ఒక పెద్ద ఆ దుంగ ఒకటి తేలాడుతా ఉంది. ఆ దుంగని తీసుకొని ఆ నువ్వు ఆ దారు బ్రహ్మ విగ్రహాలు చెక్కించు, నీకంత మంచి జరుగుతుంది అని చెప్తుంది అనమాట ఆకాశవాణి. అలా చెప్పగానే ఇంద్రద్యుమ్న మహారాజు వెంటనే సంతోషంతో అమ్మయ్య ఇంకా ఫలించింది అని చెప్పి ఎంతో సంతోషంతో సముద్రం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళగానే ఏమవుతుంది అంటే ఆ అక్కడ ఆ వెళ్ళగానే ఆ దుంగని లాగడానికి ట్రై చేస్తారు. ఎంతనో ట్రై చేస్తారు. అది ఒక్క ఇంచ్ అన్నా కూడా కదలదన్నమాట. ఏనుగుల్ని పెట్టి లాగిస్తారు. ఎంతో మంది బలశాలుల్ని, వందల వేల మందిని పిలిపించి అది ఆ దుంగని లాగడానికి ట్రై చేస్తారనమాట. ఆ కలప చెక్కని లాగడానికి ట్రై చేస్తారు. కానీ ఒక ఇంచు కూడా కదపలేకపోతారు. మళ్ళీ ఆ తర్వాత ఇంద్రద్యుమ్న మహారాజు మళ్ళీ నిరాశ పడతారనమాట. ఇంత ఇన్ని పరీక్షలు వస్తున్నాయి నాకు అని చెప్తే అప్పుడు నారదముని ఏమంటారంటే, మనము వెళ్ళి పిలిస్తే అతను ఎలా వస్తారు? అతని శుద్ధ భక్తుడు వెళ్ళి పిలిస్తే భగవంతుడు వస్తారు అని చెప్పి, మరి అతని శుద్ధ భక్తుడు ఎవరు? విశ్వవసు. విశ్వవసుని పిలుచుకొని రండి. అప్పుడు ఆ మనము భగవంతుని తీసుకొని రావచ్చు, ఆ చెక్కని తీసుకొని రావచ్చు అని అంటే గన అప్పుడు ఊర్లో అంతా అసలు ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఇసుక తుఫాను వచ్చి నీలమాధవుడు అంతర్ధానం అవుతాడో అప్పటి నుంచి విశ్వవస్సు, లలిత ఇద్దరూ కనబడకుండా పోతారనమాట. ఆ దండోరా వేయిస్తారనమాట. ఊరంతా దండోరా వేయిస్తారు. ఏమని అంటే ఓ విశ్వవస్సు రండి, ఓ లలిత రండి, ఆ మీరు మీ అని ఎక్కడున్నా రావాల్సింది అని చెప్పి దండోరా వేయిస్తారు. వాళ్ళు ఎవ్వరూ రారనమాట. రాకపోయేసరికి ఇంకా అయిపోయింది. ఆ మనము లాగలేము, లాగాల్సిన వాళ్ళు రావట్లేదు అని చెప్పి రాజు ఎంతో నిరుత్సాహపడతారు. అప్పుడు నారదముని అడుగుతారనమాట, ఏమని దండోరా వేయించారు అంటే, ఓ విశ్వవస్సు, లలిత ఇట్లా రాజుగారు పిలుస్తున్నారు రండి అని వేయించాము అంటే, అలా దండోరా వేయిస్తే ఎందుకు వస్తాడు? నేను చెప్పినట్లు చెప్పండి, అప్పుడు వెంటనే వస్తారు అని అంటారంట. ఏమని అంటే, ఓ విశ్వవస్సు, ఓ లలిత, మీ నీలమాధవుడు వచ్చారు, వెంటనే రండి, మీరు రాకపోతే మళ్ళీ అదృశ్యమైపోతారు, మీరు వెంటనే రావాలి, మేము అతన్ని కట్టేశాము, తొందరగా రండి అన్నట్టు దండరా వేయిస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వెంటనే బయటకు వస్తారనమాట. వాళ్ళు ఎలా ఉంటారు అంటే అస్థిపంజరం లాగా అయిపోయింటారనమాట. ఏ రోజైతే నీలమాధవుడు అంతర్ధానమైనారో ఆ రోజు నుండి విశ్వవసు అసలు తిండి తినడము మానేస్తారనమాట. ఒక ఎముకల గూడు లాగానే ఉంటారు. కానీ ఎప్పుడైనా నీలమాధవుడు వస్తాడు అని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని ఆ ఎముకల గూడులోనే నిలబెట్టింటారనమాట. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు, నాకన్నా నా బిడ్డ వచ్చాడా, నీలమాధవ వచ్చావా నువ్వు అని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారు. అవును అవును ఇక్కడే ఉన్నారు రండి అని చెప్పి పిలుచుకెళ్తారు. సముద్రం దగ్గరికి పిలుచుకెళ్తే, అదిగో అక్కడ చెక్క కనిపిస్తా ఉంది కదా, అదే నీ బిడ్డ నీలమాధవ, రావట్లేదు, పిలుస్తా ఉంటే రావట్లేదు, వెళ్ళిపోతారేమో అని మేము గొలుసులతో కట్టేశాము అంటే, మంచి పని చేశారు మీరు, నేనెళ్ళి తీసుకొని వస్తాను నా బిడ్డని అని చెప్పి అక్కడ వెళ్తాడు. అట్లా చెయ్యి వేస్తారు, రా నువ్వు రా నా దగ్గరికి రా అని చెప్పి సంకలో ఎత్తుకొని వచ్చినట్టు ఆ పెద్ద దుంగని తీసుకొని వస్తారు. ఆయనేమో ఇలా స్కెలిటన్ లా ఉంటారనమాట. కానీ ఆ ఆ దుంగని అతను తీసుకొని రాగలుగుతారనమాట. అంటే అప్పుడు అందరికీ అర్థమవుతుంది భగవంతుడు తన భక్తులకి ఎంతగా లొంగిపోతారు అనేది తెలుసుకుంటారనమాట. అంటే భగవంతుడు తన భక్తులకి సూక్ష్మాతి సూక్ష్మంగా తయారవుతారనమాట. అతను మోయగలిగేలా తను ఒక చిన్న పేపర్ బరువు ఎంత ఉంటుందో ఆ విధంగా తయారవుతారనమాట భగవంతుడు. వెంటనే అతను అది లాక్కొని వచ్చేసి అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక చోట ఉంచుతారనమాట. అక్కడ ఉంచి, నాయనా వచ్చావా నీలమాధవ అని చెప్పి తనని ఆలింగనం చేసుకొని అలా పారవశ్యంలో విశ్వవసు చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఆ పెద్ద చెక్కని తీసుకొని వచ్చి పెట్టారో విశ్వవసు, అక్కడ గుండీచ మహారాణి అంటే ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య పేరు గుండీచ మహారాణి. ఆమె ఒక పెద్ద మహల్
మహల్ ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకొని వస్తారనమాట. తీసుకొని రాగానే అక్కడ మళ్ళీ రాజు ఏం చేస్తారంటే స్థాపతుల్ని పిలిపిస్తారనమాట. అంటే చెక్క పని చేసే వాళ్ళని పిలిపించి దేవుని విగ్రహాన్ని చెక్కండి అని చెప్తారనమాట. ఎంతో మంది స్థాపతులు వస్తారు, ఉలి తీసుకొస్తారు, సుత్తితో కొడతారు. కొడితే ఆ చెక్కకి ఒక చిన్న గీతైనా పెట్టలేరనమాట. ఎవ్వరు ఎవరసలు చెక్కలేరు. ఒక కొట్టినా ఏమవుతుంది అంటే ఆ సుత్తులు ఇరిగిపోతుంటాయి, ఆ ఉలి ఇరిగిపోతుంటుంది కానీ ఒక చిన్న గీత కూడా ఆ చెక్క మీద పెట్టలేకపోతారనమాట. పెట్టలేకపోతే అప్పుడు మళ్ళీ రాజు ఏంటి ఇన్ని పరీక్షలు నాకు ఇప్పుడు వచ్చినారు భగవంతుడు అనుకుంటే దీన్ని ఎవరు చెక్కలేకపోతున్నారే, ఏం చేయాలి అని చెప్పి జగన్నాథ్ ని ప్రేయర్స్ చేస్తారనమాట. చేయగానే అప్పుడు స్వయంగా స్వయంగా ఆ జగన్నాథుడే ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తారంట. విశ్వ విశ్వ విశ్వకర్మలాగా వస్తారనమాట. విశ్వకర్మ అంటే ఎవరో తెలుసు కదండి, దేవతలకి ఆర్కిటెక్ట్ ఆయన. విశ్వకర్మ రూపంలో స్వయంగా భగవంతుడే వస్తారనమాట. వచ్చి నేను చెక్కుతాను అని చెప్తారనమాట. ఆయనకు 80 ఏళ్ల వయసు, వృద్ధుడు. నేను చెప్తాను అని అంటే సరే అయితే ఆయన పేరు అనంత మహారాణా. అయితే నేను చెక్కుతాను కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చెప్తారనమాట. ఏంటి అంటే నేను తలుపులు మూసేయాలి, ఎవరు లోపలికి రాకూడదు, నేను 21 రోజుల పాటు విగ్రహాన్ని చెక్కుతాను, మధ్యలో ఎవరైనా తలుపులు తీశారంటే నేను వెళ్ళిపోతాను అని చెప్తారనమాట. చెప్తే సరే ఎవ్వరు చెక్కలేకపోతున్నారు, ఇతను ఎవరో అతనిలో కాంతి అనేది ఉంటుందన్నమాట. అందుకని ఇంద్రద్యుమ్న మహారాజు సరే మీరు చెక్కండి, మేము ఎవరం డిస్టర్బ్ చేయము అని చెప్తారనమాట. చెప్పేసి తలుపులు వేసేస్తారు. ఆయన 6 రోజుల పాటు చెక్కుతాడు. సౌండ్స్ అవి వినిపిస్తా ఉంటాయి. ఆ తర్వాత ఆరో రోజుకి సౌండ్స్ వినిపించడం, ఉలి సౌండ్ వినిపించాలి కదా చెక్కేటప్పుడు, ఆ సౌండ్ అనేది వినిపించదన్నమాట. తక్కువగా వినిపిస్తా ఉంటుందన్నమాట. అప్పుడు గుండీచ మహారాణి చాలా టెన్షన్ పడతారనమాట. అంటే ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచ మహారాణి మనము విగ్రహాలు చెక్కాలి అన్న ఆతృతలో తనకి భోజనం ఏర్పాటు కూడా మనము చెయ్యలేదు. ఆయన బ్రాహ్మణుడు, అతను ఈ 6 రోజులు ఏమి తినలేదు, తాగలేదు, అతనికి ఏమన్నా అయ్యిందో ఏమో, అతని శక్తి తగ్గిందో ఏమో, నా మాట విని అది ఓపెన్ చెయ్యండి అని చెప్తారనమాట. చెప్తే కానీ ఇంద్రద్యుమ్న మహారాజు ఏమంటారంటే లేదు లేదు, అతను వెళ్ళిపోతే ఇంకెవరు చెక్కలేరు, ఏం కాదు, సౌండ్ వినిపిస్తుంది కదా అని అంటారనమాట. ఆ తర్వాత 12 రోజులు గడుస్తుంది. 12 రోజులకి ఇంకా మొత్తానికి సౌండే ఆగిపోతుంది అనమాట. ఆగిపోతే ఇంకా గుండీచ మహారాణి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోతారనమాట. చూడండి విగ్రహాలు చెక్కే మాట పక్కన పెట్టండి, ఆయన గొప్ప బ్రాహ్మణుడు, మనం ఆ బ్రాహ్మణుడికి అన్నము నీళ్లు ఇవ్వకుండా మార్చి ఆయనకి ఏదైనా ప్రాణాపాయం అయితే మనకి బ్రహ్మహత్య పాపము వస్తుంది. ఒకవేళ మనం తలుపు తెరిస్తే అతన్ని కాపాడుకోగలుగుతామేమో, తలుపు తెరవండి అని అంటుందన్నమాట మహారాణి. అంటే గాని అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు కూడా అవును కదా, నిజమే కదా అని చెప్పి తలుపు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అతను మాయమైపోతారు. అక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. జగన్నాథ, బలదేవ, సుభద్రమాయి విగ్రహాలు, కానీ ఇన్కంప్లీట్. అంటే ఇంకా పూర్తి అయ్యిండవన్నమాట. ఇంకా అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో బాధపడతారనమాట. ఏంటి మనం ఏది చేసినా ఇలా అవుతా ఉంది. ఇంకా అతనికి అర్థమైపోతుంది అనమాట ఇంద్రద్యుమ్న మహారాజుకి, మనం ఎవ్వరూ ఆ విగ్రహాలని చెక్కలేము, చెక్కే అతను మాయమైపోయారు. ఇంక నేను గుడి కట్టించలేను, భగవంతుడికి నేను గుడి కట్టించలేను, ఇంక ఎందుకు నేను బతికి వేస్ట్ అని చెప్పి చాలా బాధపడుతూ నేను ఇంకా ప్రాణత్యాగం చేసేసుకుంటాను అన్నట్టుగా అంటారనమాట ఇంద్రద్యుమ్న మహారాజు. అప్పుడు వెంటనే అక్కడ నారదముని ఉంటారు కదా, నారదముని వస్తారనమాట. ఆ విగ్రహాలని చూస్తారు, ఆ సంపూర్ణమైన విగ్రహాలు చూస్తారనమాట. చూసి ఎగిరి గెంతేస్తారు, సంతోషంతో పారవశ్యంతో నృత్యం చేస్తారు, ఆనందంగా ఉంటారనమాట. నేను చూశాను అని చెప్పి నారదముని ఆనందంగా ఉంటారనమాట. ఏంటి మునివర్య, ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి ఈ విగ్రహాలని చూసి మీరెందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే, అప్పుడు నారదముని అంటారు, ఇవి అసంపూర్ణమైన విగ్రహాలు కాదు, ఇవి పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ విగ్రహాలు, ఇవి సంపూర్ణమైన విగ్రహాలు,
భగవంతుణ్ణి ఈ రూపంలో నేను ఆల్రెడీ చూశాను అని అంటారనమాట. అంతేగాని అవునా మాకు మాకు తెలియట్లేదు ఏంటి మీరు మీరు చెప్తున్నది మాకు అర్థం కావట్లేదు, మాకి చెప్పండి అని అంటారనమాట. అప్పుడు నారదముని చెప్తారు. ఒకసారి ద్వాపర యుగంలో ఏమవుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉంటారనమాట. ద్వారకలో ఉన్నప్పుడు భగవంతుడికి 16,108 మంది భార్యలు ఉంటారు. వాళ్ళు ఎంతో చక్కగా సేవ చేస్తా ఉంటారనమాట. భగవంతుడికి శ్రీకృష్ణుడికి సేవ చేస్తా ఉంటారు. ఆ భగవంతుడు కూడా అతను ఎక్స్పాండ్ అవుతారనమాట. కృష్ణ 16,108 కృష్ణులుగా ఎక్స్పాండ్ అయ్యి ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క మహల్లో ఉంటారనమాట. భార్యతోనూ పిల్లలతోనూ బాగా హ్యాపీగా ఉంటారనమాట. ఎంతో చక్కగా సేవని తీసుకుంటా ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. కానీ వీళ్ళు రాణులంతా ఏమని గమనిస్తారు అంటే శ్రీకృష్ణ భగవానుడు రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్రలో రాధే రాధే గోపి గోపి అని కలవరిస్తా ఉంటారనమాట. వ్రజవాసుల్ని కలవరిస్తా ఉంటారనమాట. అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనము ఇంతగా సేవ చేస్తున్నాము అయినా కూడా భగవంతుడు ఎప్పుడు ఆ వ్రజవాసుల్నే తలుసుకుంటా ఉంటారు. అసలు అక్కడ లీలలు ఏమి జరిగాయి భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క అన్ని లీలలలోకి బృందావన లీలలు అనేటివి చాలా అత్యంత మధురమైన లీలలు అన్నమాట. ఎలాగైతే గోపికలు శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలో 10-12 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మథురకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ద్వారకకి వెళ్తారనమాట. ఎలాగైతే గోపికలు వృందావన వాసులు శ్రీమతి రాధారాణి అందరూ భగవంతుని యొక్క విరహంలో ఎంతగా భగవంతుని తలుచుకుంటా ఉంటారో అంతే విధంగా అంతకంటే ఎక్కువగా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆ వృందావన వాసుల్ని ప్రతిరోజు తలుచుకుంటా ఉంటారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క రాణులకి అర్థమవ్వదు వాళ్ళు ఎంత గొప్ప సేవ చేశారు భగవంతుడికి, ఆ లీలలు ఏంటి, భగవంతుడు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు, వాటి గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటారనమాట. శ్రీకృష్ణ భగవాను యొక్క 16,108 మంది భార్యలు రాణులు అనుకుంటారు ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే మనకి వృందావన లీలల గురించి తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. అనుకోగానే ఆ వృందావన లీలల గురించి బలదేవుడికి తెలుసు. కానీ బలదేవుడికి మనం ఎలా అడగగలము, మనం బావగారు అవుతారు కదా, ఇంకా ఎవరికి తెలుసు బృందావన లీలలు అని చెప్పి ఆలోచిస్తే రోహిణీ మాత, బలదేవుని యొక్క తల్లి రోహిణీ మాత కూడా వృందావనంలో లీలలన్నీ ప్రత్యక్షంగా ఉన్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసేటప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు రోహిణీ మాత. అవును మనము రోహిణీ మాతను అడిగితే తెలుస్తుంది మనకి అని చెప్పి అందరూ కలిసి రోహిణీ మాత దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి చూడండి మేము బృందావన లీలలు శ్రీకృష్ణ భగవానుని యొక్క బృందావన లీలలు తెలుసుకోవాలని అనుకుంటున్నాము, మాకు మీరు తప్ప ఎవరు చెప్పేవాళ్ళు లేరు, దయచేసి మాకు చెప్పండి అని అంటారనమాట. అంటే అప్పుడు రోహిణీ మాత అంటారు నేను చెప్పడానికి ఏం పర్వాలేదు కానీ ఒక ప్రమాదం ఉంది, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు కానీ బలదేవుడు కానీ ఈ లీలలు విన్నారు అంటే ఇప్పుడు కనీసం రాత్రి మాత్రమే తలుచుకుంటున్నారు వాళ్ళని, ఆ లీలలు విని ఒకసారి వాళ్ళు గుర్తొచ్చి బృందావనంకే వెళ్ళిపోతారు, అప్పుడు ఆ ప్రమాదం ఉంది. అంటే మరి ఏం చేయాలి అంటే మనం ఒక సీక్రెట్ ప్లేస్ లో అంటే శ్రీకృష్ణుడు అటువైపు రాని ప్లేస్ లోకి వెళ్ళి మనం చెప్పుకుందాము, ఒకరిని కాపలాగా కూడా పెడదాము, శ్రీకృష్ణ భగవానుడు రాగానే మనకి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి, అప్పుడు మనం ఆపేద్దాము చెప్పుకునేది అని చెప్పి అంటారు. మరి శ్రీకృష్ణుని నిలువరించగలిగేంత శక్తి ఎవరికి ఉంది అని అంటే సుభద్రామాతకి చెప్దాము, శ్రీకృష్ణుడు బలదేవుడు చెల్లెలే కదా సుభద్రామాత, ఆమెకి గేట్ కీపర్ గా పెడదాం మనము అని అనుకుంటారనమాట. అనుకొని రోహిణీ మాత ఇక్కడ భగవంతుని యొక్క వృందావన లీలలు చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. మొదలు పెట్టగానే సుభద్రామాత గేట్ దగ్గర గేట్ క్లోజ్ చేసేసి ఉంటారు, గేట్ బయట ఆమె కాపలా కాస్తా ఉంటుంది అనమాట. ఆ సుభద్రామాతకి కూడా క్యూరియాసిటీ ఉంటుంది, లోపల వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆమె ఆ తలుపుకి చెవు ఆనిచ్చేసి వినడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే రోహిణీ మాత యశోదామాత గురించి, ఆనంద బాబా గురించి, వ్రజవాసుల గురించి, గోప బాలకుల గురించి, అక్కడ చేసిన లీలల గురించి చెప్తా ఉంటుందో
అప్పుడు సుభద్రమాత కూడా ఏమవుతుంది అంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది అనమాట. డంబ్ అయిపోతుంది, నిశ్చేష్టగా అయిపోతుంది, షాక్ లోకి వెళ్ళినట్టు అయిపోతుంది, కళ్ళు పెద్దవిగా అయిపోతాయి ఆ సుభద్రమాతకి. వీళ్ళు అలా ఒక ప్రవాహం లాగా చెప్తా ఉంటుంది రోహిణీ మాత. వీళ్ళు రాణులు వింటా ఉంటారు. ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతా ఉందో శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వస్తారనమాట. పురాణాల్లో ఏమని రాసి ఉంటుంది అంటే, నేను వైకుంఠంలో కాదు, నా భక్తుల హృదయాలలో ఉంటాను, ఎక్కడైతే కృష్ణ కథ జరుగుతా ఉందో అక్కడ నేను ఉంటాను అని చెప్పుకుంటారు అనమాట. ఇప్పుడు రోహిణీ మాత వృందావన లీలలు చెప్తా ఉంది కదా, వెంటనే శ్రీకృష్ణుడికి అర్థమైతుంది. శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు వస్తారనమాట, ఆ ప్రదేశానికి వస్తారు. అక్కడ బయట చూస్తారనమాట, ఏంటి సుభద్ర ఇలా ఉంది, పిలిచినా పలకట్లేదే, ఒక షాక్ లో ఉన్నట్టుంది, ఏంటి సుభద్రకి కళ్ళు ఇంత పెద్ద పెద్దగా అయిపోయినాయి అని వాళ్ళు సుభద్రకి రైట్ లో కుడివైపు బలరాముడు నిలబడతారు, ఎడం వైపు శ్రీకృష్ణుడు నిలబడతారు. వాళ్ళు కూడా బృందావన లీలలు వినడం మొదలు పెడతారనమాట. వాళ్ళు ఎంతో ఆనంద పారవశ్యంలోకి వెళ్ళిపోతారనమాట. శ్రీకృష్ణ భగవాన్ కృష్ణ కథ విని శ్రీకృష్ణుడే పారవశ్యంలోకి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు ఇద్దరు ముగ్గురు శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రమాయి ముగ్గురు పారవశ్యంలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఎప్పుడైతే ఆ గోపికల యొక్క లీలలు, రాధారాణి గురించిన లీలలు చెప్పడం మొదలు పెడుతుందో ఇంకా వాళ్ళ హృదయం ద్రవించిపోతుంది అనమాట. భగవంతుడి హృదయం ద్రవించిపోతుంది. యాక్చువల్ గా భగవానుడికి ఎలా ఉంటుంది, శరీరము ఆత్మ రెండు సచ్చిదానంద విగ్రహమే, రెండు దివ్యమైనటివి అన్నమాట. శరీరము ఆత్మ రెండు సమానమే. అదే మనకనుకోండి, మనకి స్థూల శరీరం ఒకటి ఉంటుంది, సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది, మరియు లోపల ఆ రెండు కవరింగ్స్ లోపల ఆత్మస్వరూపం ఉంటుంది. మనం ఏం చేస్తాం, మనము లోపల ఎంత బాధగా ఉన్నా కూడా బయటికి నవ్వుతాం, మాట్లాడగలుగుతాము. కానీ భగవంతుడికి శరీరం వేరు ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే, రెండు దివ్యమైనవి. ఎప్పుడైతే భగవంతుడి హృదయం ద్రవిస్తుందో ఆయన శరీరం కూడా ద్రవిస్తుంది అనమాట. వాళ్ళ ముగ్గురు సచ్చిదానంద స్వరూపులే కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ హృదయం ద్రవించడం మొదలు, ఆ కృష్ణ కథకి, ఆ వృందావన లీలలకు, ఆ గోపికల రాధారాణి యొక్క లీలలు ఎప్పుడైతే రోహిణీ మాత చెప్పడం మొదలు పెడుతుందో అప్పుడు భగవంతుడి హృదయం ద్రవిస్తుంది. అప్పుడు వాళ్ళ శరీరం కూడా ద్రవిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, కళ్ళు పెద్దగా అయిపోతాయి. అత్యంత పారవశ్యమైన అమితానందమైన స్థితి అని చెప్తారనమాట. భగవంతుడి యొక్క ఉత్కృష్టమైన అమితానందమైన పారవశ్యమైన మహాప్రకాశవంతమైన స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారనమాట భగవంతుడు. ఆ ముగ్గురు ఇప్పుడు మనం జగన్నాథ్, బలదేవు, సుభద్రామాయి విగ్రహాలు చూస్తే ఎలా ఉంటాయో ఆ రూపంలో వెళ్ళిపోతారనమాట శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రమాత. అప్పుడు కరెక్ట్ గా ఆ టైంకి నారద ముని వస్తారనమాట. నారద ముని వచ్చి నేను చూశాను మిమ్మల్ని ఈ రూపంలో నేను చూశాను అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు వెంటనే అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రమాత మళ్ళీ నార్మల్ గా అయిపోతారనమాట. అప్పుడు వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారు నారద మునితో, చూడండి నారద, మీరు ఈ రూపం గురించి ఎవరికి చెప్పకూడదు అని అంటారనమాట. అంటే కన్నా సరే అయితే నేను చెప్పను, నాకు ఒక మాట ఇవ్వండి మీరు అని అంటారనమాట. అంటే ముందు నువ్వు ఈ రూపం గురించి అయితే ఎవరితో చెప్పొద్దు, నేను నీకు మాట ఇస్తాను అని అంటారనమాట. అంటే సరే అయితే ముందు నాకు మాట ఇవ్వండి, నేను చూస్తాను మళ్ళీ అని అంటారు నారద ముని. అంతేగానా సరే ఏం కావాలో కోరుకో నారద అని అంటారనమాట. కానీ ఈ రూపం గురించి చెప్పకూడదు అని అంటారు. అంటే సరే ఫస్ట్ నేను కోరుకుంటాను అని చెప్పి, స్వామి మీరిప్పుడు నేను ఏ రూపం అయితే నేను చూశానో ఆ రూపాన్ని మీరు ప్రపంచానికి మొత్తం చూపించాలి, అదే నా కోరిక అని చెప్తారనమాట. అంటే భగవంతుడికి ఏదైతే చూపించకూడదు అనుకుంటారో భక్తుడు ఆ రూపాన్ని ప్రపంచమంతా అందరికీ చూపించాలి అనే వరాన్ని కోరుకుంటారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానునికి తెలియదా నారద ముని ఈ కోరిక కోరుకుంటారు అని చెప్పి? కానీ తెలిసినా కూడా తన భక్తుల చేతిలో భగవంతుడు ఓడిపోవడానికి ఇష్టపడతారనమాట. దీన్ని భక్త వశ్యత అని అంటారనమాట. భక్తుల యొక్క కంట్రోల్లోకి భగవంతుడు వెళ్ళిపోతారనమాట. అంటే మిగతా విష్ణుమూర్తి అవతారాలలో భక్త వాత్సల్యత వరకు ఉంటుంది. అంటే భగవంతుడు అందరినీ
దయతో అందరికీ కృపని ఇస్తారు. కానీ భక్త వశ్యత అనేది అంటే భక్తుల యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతారనమాట. అది శ్రీకృష్ణ భగవానుడు ఒకటికే అది చెల్లుతుందనమాట, భక్త వశ్యత అనేది. సరే నారద, నువ్వు కోరుకున్నావు కదా, ఈ రూపంతోనే మేము అందరికీ దర్శనం ఇస్తాము, కానీ ఇప్పుడు కాదు, బ్రహ్మదేవుని యొక్క నెక్స్ట్ 50 years లో, ముందు 50 years లో కాదు, తర్వాత 50 years లో ఇస్తాము మేము. ఎందుకంటే ఈ రూపం అనేది అత్యంత దయామయుడు జగన్నాథుడు. ఎందుకు అంటే ఇప్పుడు జగన్నాథుడు ఏ మూడులో ఉన్నారు, అక్కడ భావం ఎలా ఉంది భగవంతుడికి, అత్యంత అమితానందమైన అంతకంటే ఆనందం స్థితిలో ఎప్పుడూ లేరు ఇంకా శ్రీకృష్ణుడు. అంతటి ఆనందమయ స్వరూపం అన్నమాట భగవంతుడిది. అది ఎవరైనా చెప్పండి, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారనుకోండి, నాన్న ఆనందంగా ఉన్నారనుకోండి, పిల్లలు ఏదన్నా పోయి అడగని కాక ఏదన్నా వెంటనే సరే తీసేసుకో అని చెప్పి నాన్న ఇచ్చేస్తారు. అట్లాగే ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా ఏం కాదులే పట్టించారనమాట. అట్లా ఈ కలియుగంలో ప్రజలు ఫాలన్ సోల్స్ అంటే పాపాలు ఎక్కువగా చేస్తారు. అసలు వాళ్ళకి ధర్మం అంటూ ఏంటో కూడా తెలియదు. అటువంటి వాళ్ళకి అప్పుడు నేను అత్యంత కరుణా స్వరూపుడిగా ఉండాలి, అత్యంత దయామయుడిగా ఉండాలి. కాబట్టి ఈ రూపము తర్వాత బ్రహ్మదేవుడి యొక్క నెక్స్ట్ 50 years లో నేను దారు బ్రహ్మగా వస్తాను, అప్పుడు అందరికీ దర్శనం ఇస్తాను అని చెప్పింటారు. అవే రూపము, ఆ రూపమే ఇది మహారాజా ఇంద్రద్యుమ్న మహారాజా, నేను ఆ రోజు చూసిన రూపమే ఈ రూపము. కాబట్టి నీ జన్మ ధన్యమైపోయింది. నువ్వు ఎంతో వ్యయ ప్రయాసలను ఓర్చి ఇది చేశావు కదా, నువ్వు చేసిన దానికి గొప్ప ఫలితం వచ్చింది, నీ జన్మ ధన్యమైపోయింది అని చెప్తారనమాట నారదముని. చెప్పగానే అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు చాలా సంతోషపడతారు. ఒక పెద్ద గుడి కట్టిస్తారనమాట ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ గుడిలో స్థాపించడానికి, ఆ విగ్రహాలు స్థాపించడానికి డైరెక్ట్ గా బ్రహ్మదేవుడే వస్తారనమాట. బ్రహ్మదేవుడినే ఆహ్వానిస్తారు. బ్రహ్మదేవుని చేతనే ఆ విగ్రహాలు స్థాపించబడతాయి, ప్రాణ ప్రతిష్ఠ చేయబడతాయి. ఆ తర్వాత జగన్నాథుడు, బలదేవ, సుభద్రమాయిని సింహాసనం మీద ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత జగన్నాథుడు చాలా సంతోషపడతాడు. ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క నిరంతర సేవకి ఎంతో సంతోషపడతారనమాట జగన్నాథుడు. సంతోషపడి, ఓ రాజా, నువ్వు చేసిన సేవకి నేను ఎంతో ఆనందపడ్డాను, నాకు ఎంతో సేవ చేశావు, నువ్వు ఎన్నో కష్టాలని ఓర్చావు, ఏ నిమిషంలోనూ నువ్వు వదలకుండా చివరి వరకు సాధించావు. చూడు, నువ్వు ఏ కోరిక కావాలన్నా కోరుకో, నేనది నీకు తీరుస్తాను అని చెప్పి జగన్నాథుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు, గుండిచ మహారాణి ఉంటారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఏమంటారంటే, నాకు ఏ కోరిక వద్దు, నాకు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు, అదే నాకు చాలా నా సౌభాగ్యము, అదే నా సౌభాగ్యము అని చెప్పి అంటారనమాట. అంటే అప్పుడు జగన్నాథుడు మళ్ళీ అంటారు, రాజా లేదు, నువ్వు ఏదో ఒకటి కోరుకోవాల్సిందే అని అంటారనమాట. అంటే కన్నా అప్పుడు సరే అయితే నాకు ఒక కోరిక కాదు, నాకు 3 కోరికలు ఉన్నాయి అని చెప్తారనమాట. చెప్తే కన్నా అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు సరే చెప్పండి, మీకేం కోరికలు ఉన్నాయో చెప్పండి అంటే కన్నా అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఏమని కోరుకుంటాడంటే, స్వామి, నాకు సంతానం కలగకూడదు, నాకు కొడుకులు గాని ఎవరు సంతానమే వద్దు అని చెప్పి కోరుకుంటాడనమాట ఫస్ట్ కోరిక. కోరుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరైనా సంతానం కావాలని కోరుకుంటారు, ఇంద్రద్యుమ్న మహారాజు మాత్రము నాకు పిల్లలు వద్దు అని కోరుకుంటారనమాట. కోరుకుంటే, ఏంటి నువ్వు ఇలాంటి కోరిక కోరావు అంటే, స్వామి, నేను ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓడ్చి నేను ఈ టెంపుల్ ని కట్టించాను. రేపు నాకు పిల్లలు పుడతారు, వాళ్ళకు పిల్లలు పుడతారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మా టెంపుల్ అని మీ మీద హక్కుగా ఫీల్ అవుతారు. అలా ఎవ్వరు ఫీల్ అవ్వకూడదు. మేమంతా మీకు సేవకులము, మీ మీద ఎవరికి హక్కు అనేది ఉండకూడదు. మీరు జగత్తుకే నాథుడు, మీరే ఈ రాజ్యానికి రాజు, కాబట్టి నాకు ఎవరు పిల్లలొద్దు అని అంటారనమాట. అంటే కన్నా అంతటి నిస్వార్థమైన కోరికని కోరుతారనమాట. పక్కన గుండిచ మహారాణి బాధపడుతుందనమాట.
అంటే నేను తల్లిని కాలేను కదా అని ఆమె బాధపడుతుందన్నమాట. అప్పుడు జగన్నాథుడు గుండీచ మహారాణితో అంటారు, ఏమ్మా ఎందుకు బాధగా ఉన్నావు? నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. ఎలాగైతే నీ భర్త కోరిక తీర్చే బాధ్యత నాదో, నీ కోరిక కూడా తీర్చే బాధ్యత నాది అంటే, అదే స్వామి, మా రాజు పిల్లలు వద్దంటున్నారు. ఆ మరి ఎలాగూ ఆయన చెప్పింది కూడా నిజమే. మీ మీద ఎవరికి హక్కు ఉండకూడదు. ఆ కానీ నాకు పిల్లలు కావాలని ఉంటుంది కదా అని అంటుందన్నమాట గుండీచ మహారాణి. అంటే గన నువ్వేం బాధపడకమ్మా, నీకు ఒక్క పిల్లోడు కాదు, ముగ్గురు పిల్లలు. ఎవరు? నేను, బలదేవుడు, సుభద్రమాయి, మేము ముగ్గురము నీ పిల్లలము అని అంటారనమాట. అంటే గన అవును స్వామి, ఓకే. మరి మేము చనిపోయిన తర్వాత మాకు అంత్యక్రియలు ఎవరు చేస్తారు అంటే, మేమే చేస్తాము. ఒకసారి కాదు, ప్రతి సంవత్సరము మీ మీ ఆ తిథి రోజు ఆ జగన్నాథ్‌కి మరియు బలదేవుడికి తెల్ల వస్త్రాలను కట్టిస్తారు. ఆ శారద శర్మని ఏర్పాటు చేస్తారనమాట. ఇలా చేస్తారు. మరి ఇంకా ఏం కావాలి నీకి అంటే, అవును మీరు ఒకసారి ఇక్కడ మనం ఈ స్థాపించామంటే మళ్ళీ మీరు ఇంకా ఈ టెంపుల్ నుంచి బయటికి రారు. ఆహ్, ఇంకా ఈ పిల్లలంటే వాళ్ళు ఎక్కడైనా ఉండని, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి అయినా సరే మా ఇంటికి రావాల కదా! మరి మీరేమో ఒకసారి ఇక్కడ స్థాపించారంటే మళ్ళీ మీరు రారు కదా మా ఇంటికి అని అడుగుతుందన్నమాట గుండీచ మహారాణి. అంటే నువ్వేమీ బాధపడొద్దమ్మా, మేము సంవత్సరంలో 9 రోజులు మీ ఇంటికి వస్తాము. వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము. మీ ఇంట్లోనే ఉంటాము అని అంటారనమాట. అంటే అదే రథయాత్ర అన్నమాట. గుండీచా మహారాణి యొక్క మందిరము ఎక్కడుంటుంది? ఈ జగన్నాథుని యొక్క మందిరము శ్రీమందిరం అన్నమాట. శ్రీమందిరము నుంచి గుండీచా మందిరానికి రథయాత్రలో వెళ్తారనమాట. 4 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. గుండీచా మందిరము 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రథయాత్రలో జగన్నాథ్, బలదేవ, సుభద్రమాత ముగ్గురు 3 రథాల్లో గుండీచా మందిరానికి వెళ్తారు. అక్కడ 9 రోజులు ఉంటారనమాట ప్రతి సంవత్సరం. అదే రథయాత్ర అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా మిగతా 2 కోరికలు ఏంటి అని చెప్పి అడుగుతారు. అడుగుతారు ఇంద్రద్యుమ్న మహారాజుని. అడిగితే అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఏమంటారంటే, మీరు నిరంతరము భక్తులకి దర్శనం ఇవ్వాలి అని అడుగుతారనమాట. అడిగితే సరే అని అంటారనమాట. అందుకే జగన్నాథ్ టెంపుల్‌లో ఏమవుతుంది అంటే రాత్రి వరకే దర్శనం అనేది ఉండనే ఉంటుందన్నమాట. 3 గంటలు మాత్రమే క్లోజ్ చేస్తారు టెంపుల్. ఆ టైంలో గూడా ఏం జేస్తారు అంటే దేవతలు వచ్చి దర్శనం జేసుకుంటారన్నమాట. పగలుపూట భూలోక వాసులు దర్శనం చేసుకుంటారు. రాత్రి స్వర్గలోకాల నుంచి దేవతలు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. జగన్నాథునికి అసలు నిద్ర అనేది ఉండదన్నమాట. జగన్నాథ్‌కి అసలు ఆ పెద్ద పెద్ద కళ్ళనేటివి ఉంటాయి. జగన్నాథ్‌కి కనురెప్పలే ఉండవన్నమాట. కాబట్టి జగన్నాథుడు నిద్ర అనేది పోరన్నమాట. ఈ నిరంతరము భక్తులకి దర్శనం అనేది ఇస్తూనే ఉంటారన్నమాట. ఇంకా మరి చివరి కోరిక ఏంటి అని అడుగుతారన్నమాట. చివరి కోరిక ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఇంద్రద్యుమ్న మహారాజు ఏమని అడుగుతారంటే, స్వామి మీకి మేము చెప్పన్ భోగ్ నైవేద్యం ఇస్తాము. 56 రకాల నైవేద్యం ఇస్తాము. మీరు అది స్వీకరిస్తారు. ఎప్పుడైతే మీ చెయ్యి కడుగుతామో, కడిగిన తర్వాత ఆ చెయ్యి ఆరే లోపలే మళ్ళీ మీకి భోగా నైవేద్యం పెడతాం. అలా మీరు నిరంతరంగా నైవేద్యాన్ని స్వీకరిస్తూనే ఉండాలి అని చెప్తారనమాట. అలాగే ఇప్పటికి కూడా జగన్నాథ్ పురిలో అదే ఫాలో అవుతారనమాట. జగన్నాథుడికి నైవేద్యాలనేటివి జరుగుతూనే ఉంటాయి. రోజంతా నైవేద్యం అనేది ఇస్తూనే ఉంటారు. భోగ ఆఫర్ అనేది చేస్తూనే ఉంటారు. ఆ ప్రసాదం అంతా కూడా మళ్ళా ఆనంద బజార్‌కి వెళ్తుంది. అక్కడ మనము జగన్నాథ్ స్వామి యొక్క ప్రసాదము మనము అక్కడ తీసుకోవచ్చనమాట. ఇలా 3 కోరికలని కోరుకుంటారనమాట. ఈ జగన్నాథ్ స్వామి ప్రసాదం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ మహాప్రసాదం జగన్నాథ్ స్వామి యొక్క మహాప్రసాదము తినడం ద్వారా కూడా భగవంతుని యొక్క మెర్సీ అనేది లభిస్తుందన్నమాట మనకి. జగన్నాథ్ పురికి వెళ్ళాము. జగన్నాథ్ పురి యాత్ర కంప్లీట్ అవ్వాలి అంటే 3 విషయాలు మనము ఖచ్చితంగా చేయాలన్నమాట. ఏంటి అంటే
అక్కడ మహాసముద్రంలో స్నానం చేయాలి, జగన్నాథుని దర్శనం చేసుకోవాలి. ఆ జగన్నాథ్ యొక్క మహాప్రసాదము ఆనంద బజార్కి వెళ్ళి జగన్నాథ్ స్వామి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించాలి అనమాట. యాక్చువల్గా అయితే భగవంతుని యొక్క మహాప్రసాదం అనేది ఎవరికి దొరకదనమాట. ముందులో దొరికేది కాదు. ఒక చిన్న లీల ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఒకసారి నారద ముని ఏం చేస్తారు అంటే లక్ష్మీదేవికి ఎంత సేవ చేస్తారనమాట. సేవ చేస్తే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే నారద, నేను నీ సేవకి చాలా తృప్తి చెందినాను, ఏం కావాలన్నా కోరుకో, నేను ఇస్తాను అని అంటారనమాట. అంటే కన్నా అప్పుడు నారదముని ఏమని కోరుకుంటారంటే నాకు భగవంతుడు తిన్న దాంట్లో ఉచ్చిష్ట మహాప్రసాదము కొంచెము ఇవ్వాలి అని అడుగుతారనమాట. నారద, ఏం కోరిక కోరావు నువ్వు? అది అసాధ్యము. అసలు భగవంతుని ఉచ్చిష్ట మీకు తీసుకొని ఇవ్వడం అనేది అసలు ఎవరికి ఇవ్వరు అని అంటారనమాట. లక్ష్మీదేవి అంటే మాత, మీరు కోరిక కోరుకోమన్నారు, నేను కోరుకున్నాను, అది తీర్చే బాధ్యత మీదే అని అంటారనమాట. అంటే అప్పుడు లక్ష్మీదేవి ఎలాగోలా భగవంతుని రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఉచ్చిష్ట తీసుకొని వచ్చి ఆ మహాప్రసాదం తీసుకొచ్చి నారదమునికి ఇస్తుందన్నమాట. లక్ష్మీదేవి ఇవ్వగానే నారదముని ఆ ప్రసాదం తింటారు. తినగానే ఇంకా అత్యంత పారవశ్యానికి లోనవుతారు, డాన్స్ చేస్తా ఉంటారు, నృత్యం చేస్తారు, రోమాంచితమైతా ఉంటారు, కళ్ళ నుంచి నీళ్లు గారుతా ఉంటాయి. అలా ఆ నృత్యం చేసుకుంటా పోతా ఉంటే ఆ కైలాసం వరకు వస్తారనమాట నారదముని ఆ పారవశ్యంలో. వస్తే శివుడు ఆ చూస్తారు నారదమునిని. చూసి ఏమైంది నారదముని, ఎందుకు మీరు ఇంత అమితానందంగా ఉన్నారు అంటే నాకు భగవంతుని యొక్క మహాప్రసాదం దొరికింది, దాని ఫలితమే ఇలా ఇది అని చెప్తారనమాట. అప్పుడు నాకు కొంచెం ఇవ్వండి స్వామి అంటే గన లేదు అయిపోయింది అంటే అప్పుడు శివుడు చెయ్యి ఇట్లా పట్టి చూస్తే గన నారదముని వేలికి ఒక్క మెతుకుంటుందన్నమాట. ఆ మెతుకుని తీసుకొని శివుడు తింటారనమాట. తిని ఇంకా శివుడు ఆనంద పారవస్యంలోకి వెళ్ళిపోతారు, శివ తాండవం చేస్తారు. ఇంకా తాండవం చేస్తూనే ఉంటారనమాట. చేస్తూనే ఉంటారు. పార్వతీమాత వస్తుంది. వచ్చి ఏందిబ్బా ఏం జరిగింది, ఆపకుండా నృత్యం చేస్తూనే ఉన్నారు, ఎందుకు ఇంతటి పారవశ్యం వచ్చింది అని అడిగితే గన్నా అప్పుడు నారదముని చెప్తారనమాట. ఇలా భగవంతుని ప్రసాదం ఒక మెతుకు ఉంటే తిన్నారు, దానికే ఇంత పారవశ్యాన్ని చెందుతున్నారు అంటే అప్పుడు పార్వతీమాత అడుగుతుంది, ఏమండి మీరు తినేటప్పుడు నేను గుర్తు రాలేదా మీకు అంటే అది ఉన్నదే కొద్దిగా, అది నేను తినేసాను అని అంటారనమాట. మరి నాకు అంటే గన అది అందరికీ దొరకదు అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు పార్వతీమాత లేదు, నేను కూడా భగవంతుని మహాప్రసాదాన్ని పొందుతాను అని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తారనమాట పార్వతీమాత. తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతారనమాట. ఏం కావాలి నీకు అంటే నాకు మీ మహాప్రసాదం కావాలి అంటే సరే అమ్మా ఇస్తాను నీకు అంటే నాకొక్కడికే కాదు నా పిల్లలందరికీ కావాలి అని అంటారనమాట. అని పార్వతీమాత కోరుకుంటుంది. అంటే పిల్లలంటే ఎవరు? మనమంతా పార్వతీమాత పార్వతీమాత అంటే ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనమంతా. నా బిడ్డలు అందరికీ మీ ప్రసాదం కావాలి అంటే గన్నా అప్పుడు భగవంతుడు చెప్తారనమాట, నేను జగన్నాథుడిగా వస్తాను, జగన్నాథపురిలో ఆవిర్భావం చెందుతాను. అప్పుడు నాకు పెట్టే నైవేద్యము నాకు పెట్టిన తర్వాత డైరెక్ట్ గా నెక్స్ట్ నీకే వస్తుంది. అక్కడ పార్వతీదేవి విమలాదేవిగా ఉంటారనమాట. జగన్నాథ్పురి మందిరంలోనే విమలాదేవికి కూడా ఒక మందిరం ఉంటుంది. జగన్నాథుడికి పెట్టిన ప్రతి ప్రసాదము విమలాదేవి దగ్గరికి వస్తుంది. విమలాదేవి దాన్ని స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఆనంద బజార్ కి తీసుకెళ్తారనమాట. అలా జగన్నాథుని యొక్క మహాప్రసాదము పార్వతీ మాత యొక్క కృప వల్ల మనకి అందరికీ లభిస్తుంది. అంటే ఈ జగన్నాథ స్వామి యొక్క మహాప్రసాదము ఎంతటి శక్తివంతమైనది అంటే మహాప్రసాదం తింటే చాలు మనము మోక్షం పొందుతాము అన్నమాట. ఒక సీనియర్ మాతాజీ చెప్పారు, ఎవరైతే జగన్నాథ్ స్వామి మహాప్రసాదాన్ని 3 పూట్ల తిని జగన్నాథ్ పురిలో ఉంటారో వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పారనమాట. అంతటి శక్తివంతమైనది జగన్నాథ్ స్వామి యొక్క మహాప్రసాదము.
అంతేకాకుండా జగన్నాథుని యొక్క రథయాత్ర చూడడం కూడా, రథయాత్రలో పాల్గొనడం కూడా చాలా భగవంతుడు రథం మీద ఉన్నప్పుడు ఇంకా మెర్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనము ఆ జగన్నాథుని ఈ రథం మీద మనము భగవంతుని ఎలా చూడాలి, ఏ భావంతో మనం చూడాలి, ఆ రథాన్ని లాగేటప్పుడు ఏ భావంతో ఆ రథాన్ని లాగాలి అనే విషయాన్ని మనకి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఏమని అంటే ఏ భావంతో మనం లాగాలి ఆ రథాన్ని అంటే గన ఒకసారి ఏమవుతుంది అంటే ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రానికి వస్తారనమాట. ఒక రిచువల్ చేయడానికి వస్తారు. అక్కడికి వ్రజవాసులందరూ కూడా వస్తారు అదే టైంకి. ఎవరు? నందబాబా, యశోదమాత, గోపబాలకురు, గోపికలు, శ్రీమతి రాధారాణి అందరూ వస్తారనమాట. అందరూ వస్తారు. వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రామాత 3 రథాల్లో వస్తారనమాట. రాగానే ఈ గోపికలు, రాధారాణి అందరూ శ్రీకృష్ణుడిని చూస్తారనమాట. ఎప్పుడు 10 సంవత్సరాల వయసులో చూసింటారు. మళ్ళా 100 సంవత్సరాలు దాటిపోయింటాయి, 100కు పైన సంవత్సరాలు దాటిపోయింటాయి. ఆ తర్వాత భగవంతుని ఫస్ట్ టైం అప్పుడు చూస్తారనమాట. కురుక్షేత్రంలో చూస్తారు భగవంతుని. చూస్తారు. వాళ్ళ హృదయంలో ఆ విరహం అనేది అప్పుడు ఉప్పొంగిపోతుందన్నమాట. ఒక సముద్రము లాగా ఉప్పొంగుతుంది, ఒక సునామీ లాగా వాళ్ళ హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ అనేది, అంత ప్రేమ అనేది పొంగుకొని వస్తుందన్నమాట వాళ్ళకి. కానీ భగవంతుని చూస్తే ఎలా ఉంటారు? ఐశ్వర్య భావంలో ఉంటారన్నమాట. అంటే పెద్ద కిరీటాలు, వజ్రపు కిరీటం పెట్టుకొని ఉంటారు. ఒళ్ళంతా ఒంటి నిండా బంగారు నగలు వేసుకొని ఉంటారు. ఐశ్వర్య భావంలో ఉంటారు. గోపిక అక్కడ వృందావన కృష్ణుడు ఎలా ఉండేవారు? తల మీద నెమలి పించము, చేతిలో వేణువు, సింపుల్ గా బట్టలు వేసుకుంటారు. తర్వాత వైజయంతి మాల వేసుకుంటారు. అలాంటి కృష్ణుడే వాళ్ళకి ఇష్టం అన్నమాట. కాబట్టి వీళ్ళు మనసులో ఏమనుకుంటా ఉంటారు అంటే, గోపికలు, శ్రీమతి రాధారాణి, ఆ వ్రజవాసులందరూ ఆ రథాన్ని వాళ్ళు లాక్కెళ్ళిపోతా ఉంటారన్నమాట. రా కృష్ణ, నువ్వు రా, ఇక్కడ వద్దు, ఇలా వద్దు, నువ్వు మన బృందావనంకి వచ్చేసేయి అని చెప్పి వాళ్ళు ఆ రథాలని లాగుతా ఉంటారంట వాళ్ళ మనసులోనే. ఎందుకు అంటే బయటికి వాళ్ళు చేయలేరు కదా, మర్యాద అతిక్రమణ అవుతుంది అని చెప్పి మనసులో వాళ్ళు భగవంతుని ఆ రథాలను వాళ్ళు తీసుకెళ్తారు, బృందావనానికి తీసుకెళ్తారనమాట. అది రథయాత్ర. ఆ భావంలో మనము భగవంతుని యొక్క రథాలను లాగాలి అని చెప్తారనమాట. ఇప్పుడు శ్రీమందిరం ఉంది, జగన్నాథ్ పురిలో శ్రీమందిరం ఉంది కదా, అది కురుక్షేత్రంతో పోలుస్తారనమాట, లేదా ద్వారకతో పోలుస్తారు. ఈ గుండీచా మందిరం ఉంది కదా, 4 కిలోమీటర్ల దూరంలో గుండీచా మందిరం ఉంది కదా, అది వృందావనం అన్నమాట. ఎందుకంటే అక్కడే కదా సోనాబేది జరిగింది, అక్కడే కదా జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య విగ్రహాలు చెక్కినారు. అంటే అది జన్మస్థలం అన్నట్టు. అంటే అది వృందావనంతో పోలుస్తారు అన్నమాట. గుండీచా మందిరాన్ని వృందావనంతో పోలుస్తారు, శ్రీమందిరాన్ని ద్వారక లేదా కురుక్షేత్రంతో పోలుస్తారు. గుండీచా మందిరాన్ని బృందావనం అంటారు, లేదా గుప్త బృందావనం అంటారు, లేదా సుందరాంచల్ అంటారు అనమాట. అంటే ఆ గోపికలు ఆ శ్రీమందిరం నుంచి భగవంతుని బృందావనానికి తీసుకెళ్లిపోతున్నారనమాట. ఆ భావంలో మనము రథాన్ని తీసుకెళ్ళాలి. అంటే ఎప్పుడైతే ఇంకా పురాణాలలో ఏమని చెప్పబడింది అంటే, ఎవరైతే భగవంతుని జగన్నాథ స్వామిని, జగన్నాథుని, బలదేవుని, సుభద్రామాతని రథంలో చూస్తారో అత్యంత ఆనందంగా ఉంటారు. ఎందుకు అంటే గన వాళ్ళు వృందావనంకి వెళ్తున్నారు కదా, కాబట్టి భగవంతుడు, జగన్నాథుడు, బలదేవ, సుభద్రమాయి ఎంతో ఆనందంలో ఉంటారన్నమాట. గుండీచా మందిరానికి వెళ్తున్నాము అంటే వాళ్ళు వృందావనంకి వెళ్తున్నారు అన్నట్టు. కాబట్టి అత్యంత కరుణామయుడిగా ఉంటారన్నమాట రథం మీద. ఆల్రెడీ జగన్నాథుడు అత్యంత కరుణామయుడు, దయామయుడు. ఇంకా ఎప్పుడైతే రథంలో తీసుకెళ్లి కూర్చోబెడతారో, ఎప్పుడైతే బృందావనంకి వెళ్తున్నాను నేను అనే ఆ భావన ఎప్పుడైతే భగవంతుడికి వస్తుందో, అప్పుడు ఇంకా ఇంకా అమితమైన ఆనంద స్థితిలో ఉంటారనమాట. తన చూపుతోనే అందరికీ మెర్సీని ఇచ్చేస్తా ఉంటారనమాట. కాబట్టి రథయాత్ర ఎక్కడ జరుగుతున్నా సరే మనము కంపల్సరీగా అటెండ్ అవ్వాలన్నమాట. మనము భగవంతుని
జగన్నాథుని రథం మీద చూడాలి. తర్వాత రథాన్ని లాగాలి అన్నమాట. కనీసం చూడనన్నా చూడాలన్నమాట. కనీసం ఆ ప్రదేశంలో నిలబడనన్నా నిలబడాలి. ఎందుకు అంటే భగవంతుడి యొక్క కళ్ళు పెద్ద పెద్దవి అన్నమాట. 360 డిగ్రీస్ లో చూడగలుగుతాం. మనము ముందు చూడగలుగుతాం, సైడ్ కొంచెం చూడగలుగుతాము. వెనక ఏం జరుగుతుంది, పైన ఏం జరుగుతుంది మనకి కనపడదు. కానీ జగన్నాథుడి కళ్ళు రౌండ్ గా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. మనం చూడకపోయినా భగవంతుని దృష్టిలో మనం పడతామన్నమాట. ఆ భగవంతుడు అందరికీ తన చూపులతోనే కృపని ప్రసాదిస్తారనమాట. మనకే కాదు, పశు పక్షాదులకి కూడా ఆ చీమలతో మొదలుకొని ఆ దారిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని కృప అనేది వస్తుందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భగవంతుని మనము రథం మీద తీసుకొని వెళ్తామో, ముందర కీర్తన జరుగుతా ఉంటుంది, నృత్యం జరుగుతా ఉంటుంది. ఆ కీర్తనలో, నృత్యంలో పాల్గొంటామో అప్పుడు మనలోని పాప కర్మలన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి అన్నమాట. అంటే పాపాలన్నీ పోతాయి అన్నమాట. మన హృదయం అనేది పరిశుద్ధం, ప్యూరిఫై అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత శాస్త్రాలలో ఏమని చెప్పారు అంటే గన, ఎవరైతే జగన్నాథుని రథం మీద చూస్తారో, రథయాత్రలో రథం మీద చూస్తారో వాళ్ళకు మళ్ళీ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడి భగవద్ధామం చేరుకుంటారు అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారు అంటే, ఎవరైతే జగన్నాథుని రథం ముందు కీర్తన చేస్తారో, ఎవరైతే నృత్యంలో పాల్గొంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళు చేసిన పాపకర్మ పాపాలన్నీ పోయి వాళ్ళ హృదయం పరిశుద్ధమయ్యి వాళ్ళకు భగవంతుడు తన ప్రేమని ఇస్తాడు, కృష్ణ ప్రేమని ఇస్తారు, భగవద్ధామానికి తిరిగి వెళ్తారు వాళ్ళు అని కూడా రాసిందనమాట. ఎవరైతే ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారో, జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో సేవ చేస్తారో, ఏ విధంగానైనా సరే ద్రవ్య రూపంలో కానీ, ధన రూపంలో కానీ, లేదా సేవా రూపంలో కానీ, ఏ విధంగా మనము రథయాత్రలో మనము పార్టిసిపేట్ అయినా సరే అది మన జన్మ అనేది ధన్యం అవుతుంది అనమాట. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనము జగన్నాథ్ భగవానుని రథం మీద మనము చూడలేమన్నమాట. అది ఎంతో అదృష్టం అన్నమాట. కాబట్టి ఇక్కడ అనంతపూర్ లో అయితేనా జూలై 13వ తారీఖు మధ్యాహ్నము జరుగుతుంది రథయాత్ర. వీలైనంత వరకు అందరూ పాల్గొనడానికి ట్రై చేయండి. బెంగళూరులో అయితే 14వ తారీఖు జరుగుతుంది రథయాత్ర. అందరూ పాల్గొనడానికి ట్రై చేయండి. పాల్గొనలేకపోయినా కనీసము దానికి ఏదో విధంగా సేవ చేయాలి. ఆ రథయాత్ర కండక్ట్ చేయడానికి గాని, ద్రవ్య రూపంలో గాని, వస్తు రూపంలో గాని, ధన రూపంలో గాని, మనం భక్తులమందరము కలిస్తేనే భగవంతుని యొక్క భగవంతుని యొక్క ఏ పండుగైనా సరే భక్తులు అందరూ చేయి వేస్తేనే అది సక్సెస్ అవుతుంది అన్నమాట. కాబట్టి జగన్నాథుడు అత్యంత కరుణామయుడు, అత్యంత దయామయుడు. జగన్నాథుని యొక్క మహాప్రసాదము కి కూడా ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఆ విధంగానే జగన్నాథుని యొక్క రథయాత్రలో పాల్గొనడం కూడా మన గొప్ప సౌభాగ్యం అన్నమాట. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. ఈ జగన్నాథ్ యొక్క ఆవిర్భావం గురించి మరియు రథయాత్ర గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయాకి జై. హరే కృష్ణ. మీకు ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇది మీరు అన్నారు కదా, గుండీచా మందిరానికి వెళ్ళి 9 days ఉండి మళ్ళీ రిటర్న్ వస్తారా? అవును అవును మాతాజీ. దాన్ని ఉల్టా రత్ అంటారు. ఏకాదశి రోజు మళ్ళా రిటర్న్ అవుతారు. మళ్ళీ వెళ్ళి శ్రీ మందిరానికి వెళ్తారు. ఓకే ఓకే. అంటే మొన్నటి నుంచి సేమ్ రూట్ అదే రూట్ లోనే మళ్ళీ రిటర్న్ వస్తారు. కానీ ఆ 9 రోజులు మనకి భగవంతుడి యొక్క దర్శనం మామూలుగా అయితే ఊరేగింపు అంటే ఉత్సవ విగ్రహాలు వెళ్తాయి. కానీ జగన్నాథ్ పురిలో మనము మూలమూర్తులే వస్తారనమాట. కాబట్టి కలియుగంలో ప్రజలు
ఎంతగా అంటే వాళ్ళకి అన్నిటికీ టైం ఉంటది కానీ గుడికి వెళ్ళడానికి టైం ఉండదు. కాబట్టి జగన్నాథుడు ఏం చేస్తున్నారంటే, సరే మీరు ఎలాగో రాలేకున్నారు, నేనే బయటకొచ్చి మీకు దర్శనం ఇస్తాను అని చెప్పి డైరెక్ట్ గా గుడిలో ఉండే మూలమూర్తుల్ని తీసుకొనొచ్చి రథంలో కూర్చోబెట్టి రథయాత్ర చేస్తారనమాట. ఆ 9 రోజులు మనకి గుండీచా మందిరంలో దర్శనం ఉంటుంది. జగన్నాథ్ పురి ఈ శ్రీ మందిరము క్లోజ్ అయి ఉంటుందన్నమాట. అంటే అక్కడ దర్శనాలు రెగ్యులర్ గా భక్తులకి ఇస్తారు. గుండీచా మందిరంలో ఇస్తారు ఆ 9 రోజులు. ఓకే ఓకే. మరి ఇంకొకటి జ్వరం వస్తది స్వామికి అంటారు కదా, అది పౌర్ణమి తర్వాత అంతకు ముందా? అంటే స్నాన పూర్ణిమ అని అంటారనమాట. స్నాన పూర్ణిమ అంటే ఎప్పుడైతే నారదముని చూస్తారు కదా, మహాప్రకాశ భావంలో ఉండే ఈ జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయిని చూస్తారు కదా, ఆ రోజు పౌర్ణిమ అన్నమాట. ఆ రోజు భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవంగా ఆ రోజు స్నాన పూర్ణిమ చేస్తారనమాట జగన్నాథ్ పురిలో. ఏం చేస్తారు అంటే అప్పుడు కూడా మూల విగ్రహాలను బయటికి తీసుకొని వస్తారనమాట. ఉత్సవ విగ్రహాలని కాదు స్నానం చేపించేది, మూల విగ్రహాలనే తీసుకొని వస్తారు. నిజంగా గర్భగుడిలో ఉండే జగన్నాథ్, గర్భగుడిలో ఉండే బలదేవ్, సుభద్రమాయిని ఒక పెద్ద స్టేజ్ మీద అందరికీ కనిపించేటట్లు పైన ఒక స్టేజ్ మీద వాళ్ళని కూర్చోబెట్టి 108 బంగారు కలశాలతో ఆ స్నానం చేయిస్తారంట. రకరకాల సుగంధ ద్రవ్యాలు వేసి స్నానం చేయిస్తారనమాట. ఫుల్ గా చల్లబడడానికి, అది జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది కదా, వేడి కూడా ఉంటుంది, భగవంతుడు ఫుల్ గా చల్లబడాలి అన్నట్టు చెప్పి స్నానం చేయిస్తారు. ఆ రోజు మనకు కూడా అవకాశం ఉంటుంది భగవంతునికి నీళ్లు పోయడానికి, భగవంతుని ఆలింగనం కూడా చేసుకొని ఇస్తారనమాట ఆ స్నాన పూర్ణిమ రోజు. ఆ తర్వాత సాయంత్రానికి భగవంతుడికి ఇన్ని నీళ్ళలో తరుస్తారు కదా, భగవంతుడికి జ్వరం అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైతే జ్వరం అనేది వస్తుందో అప్పుడు ఇంకా భగవంతుడికి గుడి మూసేస్తారనమాట. స్నాన పూర్ణిమ తర్వాత 15 రోజులు శ్రీమందిరాన్ని మూసేస్తారనమాట. మూసేసి అనవసర అంటారు, ఆ కాలాన్ని అనవసర అని అంటారనమాట. ఆ టైంలో భగవంతుడు లక్ష్మీదేవితో మాత్రమే సేవలు తీసుకుంటా ఉంటారనమాట. ఇంకా ఇక్కడ పాండాలు, దైత్యపతీస్ వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి రకరకాల మూలికలతో ప్రసాదంలో అదే భోగాల్లో మూలికలు కలిపి ఇస్తారనమాట. అంటే భగవంతుడికి జ్వరం తగ్గాలి, జలుబు తగ్గాలి అన్నట్టు అనమాట. ఆ ఎప్పుడైతే ఆ 15 రోజులు సేవ తీసుకొని జగన్నాథ్ నార్మల్ అయిపోతారో అప్పుడు మళ్ళీ భగవంతుణ్ణి మంచిగా స్నానం చేయించింటే పెయింటింగ్ అంతా పోయి ఉంటుంది కదా, మంచిగా అలంకరిస్తారనమాట. పెయింటింగ్ అది చేస్తారు, కళ్ళు అవి పెయింటింగ్ చేసి మళ్ళీ ఆ రోజు ఓపెన్ చేస్తారనమాట 15 రోజుల తర్వాత. అంటే రథయాత్ర ముందు రోజు ఓపెన్ చేసి దర్శనం ఇస్తారనమాట. దాన్ని నేత్రోత్సవము అంటారు. ఎందుకు అంటే 15 రోజుల నుంచి దర్శనం ఉండదా భగవంతుడిది. ఒకసారిగా మళ్ళీ దర్శనం అయ్యేసరికి అందరి కళ్ళకి పండుగ అన్నమాట భగవంతుని. నేత్రోత్సవం అయినాక మరుసటి రోజు రథయాత్ర. అప్పుడు కూడా మనము అనవసర కాలంలో భగవంతుని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే గన, అనవసర అంటే ఇంకా గుడి మూసేస్తారు కదా, జగన్నాథ్ టెంపుల్ కి గోపురం పైన పెద్ద శ్రీచక్రం చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం. అక్కడ ఏమని చెప్తారు అంటే, పురాణాల్లో ఏమని రాసుంటుంది అంటే సుదర్శన చక్రంకి మరియు జగన్నాథునికి అభిన్నం. అంటే సుదర్శన చక్రం చూసినా సరే జగన్నాథుని చూసినట్టే అన్నమాట. మామూలుగా అయితే జగన్నాథ్ పురి టెంపుల్లో ఫారినర్స్ కి కానీ అదర్ దాన్ హిందూస్, వేరే మతస్థులకి కానీ ప్రవేశం ఉండదన్నమాట. వాళ్ళు ఆ శ్రీచక్రాన్ని చూస్తారు. ఆ శ్రీచక్రం కాదు, సుదర్శన చక్రం. సుదర్శన చక్రము జగన్నాథుడు ఇద్దరు సమానము. సుదర్శన చక్రాన్ని చూసినా జగన్నాథుని చూసినట్టే అని చెప్తారన్నమాట. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? నమస్తే మాతాజీ. నమస్తే. నేను అంటే నా పేరు చైతన్య అండి. నేను విన్నది ఏంటంటే శ్రీకృష్ణుల వారి నిర్యాణం తర్వాత ఆయన దేహాన్ని పాండవులందరూ కాల్చిన తర్వాత ఆయన హృదయం మటుకు ఉండిపోతుంది. అదే జగన్నాథ్ లో పెడతారండి.
అండ్ ఎప్పుడు అదే అది ఎప్పుడైనా కూడా ఆ ఆ వుడ్ ని అదే వుడ్ ని మార్చే టైంలోట ఆ హృదయాన్ని వాళ్ళు బయటికి తీసినప్పుడు స్టిల్ ఆ తీసిన వాళ్ళ చేతికి ఆ గుండె కాయ కొట్టుకుంటున్నట్టు తెలుస్తుందట మేడం. అవును అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. నిజమేనా అండి అది? అది అది నిజమే. అది నవ కళేవర అనే ఉత్సవం చేస్తారనమాట. అది ఓకే. ఎన్ని సంవత్సరాలకని నాకు కరెక్ట్ గా తెలియదు. 11 సంవత్సరాలకో 14 సంవత్సరాలకో విగ్రహాలనే హరికృష్ణ మార్చేస్తారన్నమాట. మాతాజీ 12 సంవత్సరాల పుష్కర కాలం అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు మార్చేస్తారనమాట. మార్చేటప్పుడు ఒకే ఒక పాండ అంటే ఆ పని మాకు చెప్పడం, మేము జగన్నాథ్ పురికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పారంటే ఆ ఒక పాండ మాత్రమే, ఆ వంశస్థులు మాత్రమే ఆ పని చేస్తారనమాట. అంటే భగవంతుని యొక్క ఆత్మను మారుస్తారనమాట ఆ కొత్త విగ్రహంలోకి, భగవంతుని యొక్క హృదయాన్ని. రైట్. అది ఎవరికి చూపించారనమాట. అవును, కానీ వాళ్ళకి ఆ సెన్సేషన్ ఫీల్ ఉంటుందని అవుతారు, విన్నాను. ఫీల్ అవుతారు, రైట్. ఓకే. ఫీల్ అవుతారు. వెరీ నైస్. ఓకే, అంటే నిజమే అనమాట. ఓకే. సరేనండి. ఓకే, నిజమే నిజమే. నిజమే. అంటే ఆ కాదు ఫేస్బుక్ పోస్ట్లు మాతాజీ. అవి చూశాను, అది ఎంతవరకు నిజమో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. అది దట్స్ వాట్ అది నిజమే ప్రభుజీ. కానీ మనందరికి కాదు, ఎవరో దానికి సంబంధించిన కొంతమందికే, పాండాలు అదే ఒక్కరికే. ఆ వంశస్థుల మట్టుకి. రైట్ మ్యామ్, ఆ, రైట్ మాతాజీ. అవును. థ్యాంక్ యూ. ఓకే కాదు మాతాజీ, సౌజన్య మాతాజీ. ఓకే హలో. మాతాజీ, చెప్పండి మాతాజీ. అదే మీరు సుదర్శనము జగన్నాథుడు ఒకటే అన్నారు కదా. సుదర్శన అవును, చక్రం కాదు, ముందర వాకిలి దగ్గర ఉంటాడు పూరి జగన్నాథ స్వామి. మీరు పతిత గమనించినారా పావన లేదా? జగన్నాథ్ వేరే, ఆయన వేరే. పతిత పావన ఆయన జగన్నాథ్ దర్శనాన్ని ఆ దర్శనమే చేసుకుంటానంట ఫారినర్స్, ఇతర మతస్థులు అవును, అని విన్నాను. అట్లా చేసుకుంటారు. కానీ ఆ, గుడి క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పతిత పావన్ జగన్నాథ్ కూడా కనపడరు కదా. అవునా? అప్పుడు అది సుదర్శన తెలియదు నాకు. చక్రమే అది అప్పుడు తెలియదు. సుదర్శన చక్రమే జగన్నాథుడికి అభిన్నము. పతితన పావన జగన్నాథుని దర్శనం చేసుకున్నా లోపల ఉన్న జగన్నాథుని దర్శనం చేసుకున్నట్టే అవుతుంది. సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకున్నా ఆ జగన్నాథుని దర్శనం అదే చేసుకున్నట్టే సుదర్శన అవుతుంది. చక్రం అక్కడ మాత్రం కనిపిస్తుంది, హైట్ లో ఉంటారు కదా, మూసేది ఉంటది కదా. అట్లనా? అక్కడ ఇంకొకటి జగన్నాథపురి మాతాజీ, వాసులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆహారం తయారు చేసుకునేటివి ఆ సుదర్శన చక్రానికే వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. డోర్ చేస్తారు, ఆఫరింగ్ చేస్తారు. ఆఫరింగ్ చేస్తారు. అది సుదర్శన చక్రం స్వీకరిస్తే జగన్నాథుడు స్వీకరించినట్లే అని వాళ్ళు అవును, ప్రసాదంగా అవును. భావిస్తారనమాట. అట్లా అది తెలియలే నాకు. అదే ముందర దర్శనం చేసుకుంటారని తెలుసు, కానీ ఆ టైంలో క్లోజ్ ఉంటారని తెలియదు. ఇంకొకటమ్మా బ్రహ్మ పదార్థం అంటారు దాన్ని, స్వామిది. అదే ఓకే, నవకళేబరాలు బ్రహ్మ పదార్థం, అది అధిక ఆషాఢంలో చేంజ్ చేస్తారు. అది నాకు అంతగా తెలియదు మాతాజీ, కానీ నేను చేంజ్ మొన్న అయితే చేస్తారు. ప్రేమానంద దాసు ఎవరో చెప్పినప్పుడు విన్నాను ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. అదే అధిక ఆషాఢంలో నవకళేబరాలు చేస్తారు. అది బ్రహ్మ పదార్థం ఓకే, అంటారంట దేవుని. అవును. అది మళ్ళీ కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మళ్ళీ ఎట్లా చేస్తారో అది ఆ దేవుని మహిమ మనకు తెలియదు. అది తెలియదు మాతాజీ. అంతే. ఓకే మాతాజీ. అందరూ రథయాత్రలో పాల్గొనండి మాతాజీ. ఎవరెవరికి ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి. ఎన్నిటికో వెళ్తా ఉంటాం, ఎన్నో జర్నీలు చేస్తా ఉంటాం. భగవంతుని రథయాత్ర చూడాలి. ఎలాగో మనము పూరి వెళ్ళి రథయాత్ర చూడలేము, ఎందుకంటే అక్కడ లక్షల మంది ఉంటారు. ఇక్కడ ఈజీగానే ఉంటుంది. మాతాజీ ఓకేనా? ఇప్పుడు గుండీచా మందిరం వరకు వెళ్ళి మరి అక్కడే ఉంటారు 9 days. మరి ఇంకా రథం ఉండదు. మరి 9 days తర్వాత రథం ఉంటది. రథాలు అక్కడే ఉంటాయి, రిటర్న్ అక్కడే ఉంటాయి. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎండ్ చేద్దామా మాతాజీ? క్లాస్ ఎండ్ చేద్దాము. సరే, ఎవరికి లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము.